డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో అన్వర్ గారు. సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్రీవియస్ వీడియోలో ఫెమినిన్ ఎనర్జీని కనుక మనం అడాప్ట్ చేసుకుంటే మనలో ఫెమినిన్ ఎనర్జీ అనేది డెఫినెట్గా ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తి కూడా దేవీపుత్రుడే. ఎందుకు అని అంటే మనం మదర్ వూమ్లో నుంచి బయటకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి మన వెనక ఎప్పుడూ కూడా ఒక్కొక్క విమెన్ ఉంటుంది, అమ్మ ఉంటుంది. ఎప్పటికీ కూడా మనం ఏ సక్సెస్ చూసినా సరే ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో అందుకే మనల్ని మనం అంటే విమెన్ని రెస్పెక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవీపుత్రులే. అబ్సల్యూట్లీ అండి, చాలా అద్భుతంగా చెప్పారు. ఇక్కడ ఖురాన్లో కూడా క్లియర్గా రాసి ఉంటుంది. సో ప్రవక్త గారు అడుగుతారు అల్లాని, యా అల్లా స్వర్గం ఎక్కడుందంటే నీ తల్లి పాదాల కింద ఉంది అంటారు అనమాట. సో ఖురాన్లో క్లియర్గా రాసి ఉంటుంది, తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుంది అని చెప్పేసి. సో తల్లిని ఎవరైతే రెస్పెక్ట్ చేస్తారో వాళ్ళకి చాలా పవర్స్ వస్తాయండి. మనకి ఇంతకు ముందు కూడా కొన్ని మన పురాణాల్లోకి వెళ్తే విఘ్నేశ్వరుడు శివపార్వతుల చుట్టూ తిరిగి ప్రదర్శన, అంటే ముల్లోకాలకు వెళ్ళే బదులు తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే మొత్తం అంటే ముల్లోకాలు చుట్టుముట్టినట్టే. సో అంత పవర్ అనమాట తల్లిదండ్రులు, ఎస్పెషల్లీ మదర్. ఎందుకనంటే మదర్తో చిన్నప్పటి నుంచి మన 9 నెలలు బాండింగ్ ఉంటుంది కాబట్టి. సో ఆ బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. నేను మీకు కూడా చెప్తాను, ఎప్పుడైనా మీరు లోలో ఉన్నప్పుడు మీ మదర్కి ఫోన్ చేసి బ్లెస్ చేయమని చెప్పండి, అంతే చాలా. ఇంకా ఎక్కడికి జమ్మని వెళ్ళిపోతారు, మామూలుగా కాదు. నేను చేసే పని అదే. ఇంకా ఎప్పుడైనా లోన్ ఉన్నప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పాను, దగ్గర కార్ వేసుకుని విజయనగరంలో బ్లెస్సింగ్ తీసుకుని వచ్చేయడం అంతే. ఏమన్నారు సార్ అసలు? నాకు మనం కష్టాలు ఉన్నప్పుడు ప్రతి 10 మందిని తలుచుకుంటాం, కానీ అమ్మను తలుచుకోవడం చాలా ఎవరు చేయరు, ఇదిగా ఉంటుంది. చాలా బాగా గుర్తు చేశారు. అది ఎప్పుడైనా లోన్ ఉన్నప్పుడు ఒకసారి మీ మదర్కి ఫోన్ చేయండి, అమ్మ ఒకసారి కొంచెం బ్లెస్ చేయను అనండి, చేయించుకోండి. అంతే ప్యూర్ బ్లెస్సింగ్స్ వస్తాయండి. మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని బ్లెస్ చేయొచ్చు కానీ మనస్ఫూర్తిగా బ్లెస్ చేయరు. ఎందుకంటే వీడు ఎదిగితే నాకేమైనా డబ్బులు ఇస్తారా, నాకేమైనా ఇది చేస్తారా, అది చేస్తారా. కానీ తల్లి ఎప్పుడు అలా ఆలోచించరు. బ్లెస్ చేయమని చాలు, నువ్వు డబ్బులు ఇస్తావా, నాకు అది కొంటావు ఇది కొంటావు, ఏం ఆలోచించరు, టాప్మని బ్లెస్ చేస్తారు అంతే. మీరు అలా అనగానే నాకు ఫోన్ చేసి మా మదర్ని అడిగిన పిక్చరే గుర్తొచ్చింది. అమ్మా బ్లెస్ చేయి, తర్వాత బ్లెస్ చేయి అని. 100% మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీరు బ్లెస్ చేయమని అడగండి, అంటే సపోర్ట్ చేయమని అడగండి, అంటారు కానీ చేయరు అంతలుగా. ఎందుకంటే వాడేదితే నాకేంటి, ఆడేదితే నాకేంటి అని ఫీలింగ్ ఉంటారు. తల్లి ఎప్పుడు అది ఆలోచించారు. ప్యూర్ బ్లెస్సింగ్స్ తల్లిదండ్రుల నుంచి వస్తాయండి, ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో ఈరోజు నేను చెప్పే పవర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్, ద టాప్ సీక్రెట్ ఏంటంటే మీరు జాగ్రత్త ఉండండి, మనీ మ్యాగ్నెట్ ఎలా అవ్వాలి. సో జాగ్రత్తగా ఉండండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వకముందు ఎలా ఉంటుందంటే, ఇది డబ్బు, ఇది మీరండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది డబ్బు. లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే ఇది డబ్బు, ఇది మీరు. సో మీరు డబ్బు కోసం పరిగెడుతుంటే అలా వెళ్ళిపోతుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే ఇది మ్యాగ్నెట్ గా మీరు తయారైపోతారు. అంటే ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళు ఇలా అయిపోతారు మ్యాగ్నెట్ గా. ఇప్పుడు ఏమవుతుందంటే డబ్బు ఇలా 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 వచ్చి టక్కని ఇలా అయిపోతారండి. సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలంటే ఈసారి జరగబోయే, ఈ మంత్ జరగబోయే మార్చ్ 25 బ్యాచ్ కి, మార్చ్ 25th జరగబోయే బ్యాచ్ కి రండి. మీరు మనీ మ్యాగ్నెట్ ఎలా అవ్వాలని నేను చెప్తా పక్కగా. ఎందుకంటే నేను మన వీడియోలో మాట్లాడాను, మనీ కర్మస్ ఎలా హీల్ చేయాలో నేను ఫస్ట్ టైం లాంచ్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం ఈ బ్యాచ్ లో అబ్సల్యూట్లీ ఈ బ్యాచ్ లోనే మనీ కర్మని ఎలా హీల్ చేసుకోవచ్చు అని టాప్ మోస్ట్ టెక్నిక్స్ దగ్గర అదే చాలా డేస్ ఉంటాయండి. ఓకే, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఈ మంత్ ఎందుకు సార్ 25 జాయిన్ అవ్వాలి, 25 జాయిన్ అయితే మీరు మనీ మ్యాగ్నెట్ ఎలా అవ్వాలో నేను చెప్తాను. అట్ ద సేమ్ టైం ఈ నెల 29న వెరీ పవర్ఫుల్ డే. ఎందుకంటే షష్టాగ్రహ కూటమి ఉందండి. ఒక 6 గ్రహాలు ఒకే రోజు ఒకే అలైన్మెంట్ లోకి వస్తాయి. సో ఆ రోజు ఏం చేయాలి, అనేది కొన్ని టాపిక్స్ చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో. పూర్తిగా ఆ రోజు చెప్తాను క్లాసెస్ లో. సో ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. సో ధనాకర్షణ కోసం మార్చి 29వ తారీఖు మీరు ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండండి. సార్ నిజంగా మీ దగ్గరికి వస్తే ధనాకర్షణ జరుగుతుందా అని అంటే, ఎగ్జాంపుల్ చూడండి. రీసెంట్ గా అరుణ మేడం అని చెప్పేసి ఫ్రమ్ విజయనగరం. సో నా దగ్గరికి వచ్చిన వాళ్ళే మళ్ళీ ఎందుకు వస్తున్నారు చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ 18th బ్యాచ్ అవుతుందండి, 15th బ్యాచ్ వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఎందుకు? ప్రతి సబ్జెక్ట్ ని అప్డేటెడ్ గా ఇస్తాను అనమాట. 180,000 వచ్చిందండి. 180,000. మీరు కూడా డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, ఎస్ ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని టైప్ చేయండి. ఆ మనీ మ్యాగ్నెట్ ఎలా అవ్వాలో నేను చెప్తాను. అయితే ఇంకోటి, ఆ రోజు 29వ తారీఖున ఏం చేయాలి? మరి హిందువులు అయితే లక్ష్మీదేవిని పూజించిన, డబ్బు కావాలంటే మీ అందరికీ తెలుసు, ఇంకా పవర్ఫుల్ దేవత లక్ష్మీదేవతను మనం ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల ఆ రోజు ఆర్థిక స్థితి, ఎందుకనంటే ఆర్థిక స్థితి బట్టి మానసిక స్థితి ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆర్థిక స్థితి ఒక్కసారి పడిందా మానసిక స్థితి దారుణంగా పడిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆర్థిక స్థితి చాలా చాలా పవర్ఫుల్ ఈ 21st centuryలో. సో మీరు 29వ తారీఖు షష్టాగ్రహ కూటమి కాబట్టి ఆ రోజు మీరు ఏం చేయాలంటే, సాల్ట్ బాత్ తో మీరు క్లీన్, అంటే మొత్తం ఇల్లు క్లీన్ చేసుకుని, మొత్తం ఇల్లు ఒళ్ళు అంటే మొత్తం మనం సాల్ట్ బాత్ హెడ్ బాత్ చేసుకుని ఆ రోజు పూజ చేస్తే
మనకేమవుతుందంటే నెగిటివ్స్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఇంకొకటి అంటే దాన ధర్మాలు చేయడం. ఆ రోజు మీరు ఎంత వీలైతే అంత దాన ధర్మాలు చేయండి. సో ఈ మంత్ మేము కూడా దాన ధర్మాలు చేస్తున్నాం, ఎందుకంటే ఈ నెల మాకు రంజాన్ నెల కాబట్టి జకాత్. సో ఈ మంత్ కూడా చాలా పవర్ఫుల్ డే. సో మీరు కూడా ఆ 29వ తారీఖు దాన ధర్మాలు చేయండి. చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఏది ఇస్తామో అదే వస్తుంది, చిల్లరేస్తే చిల్లరే వస్తుంది అనమాట మనకి. సో ఆ రోజు ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చేటప్పుడు అవతల వాళ్ళు సంతోషపడే హ్యాపీగా ఫీల్ అయ్యేంత డబ్బు ఇవ్వాలి. అది సో అది చాలా మంది చాలా విషయాలు తెలుసుకోవాలండి. దాన ధర్మాలు అండ్ చారిటీ కూడా ఎలా చేయాలి, ఎంత చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి కూడా నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఎంత చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఇందులో చాలా ఉంటాయి సార్. ఎంత చేస్తే చారిటీ చేస్తే మన మనీ కర్మాస్ పోతాయి, అది నేను ఈసారి క్లాస్లో చెప్తాను. సో ఆ రోజు ఏం చేయాలంటే అన్నదానం. మన లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్ అంటే ఏది ఇస్తామో అది ఎక్కువ పొందుతామండి. మీకు మంచి ఫుడ్ కావాలంటే మంచి ఫుడ్. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ ఇస్తుంటుంటారు, అది కాదు. సో ఫ్రెష్గా మీరు ఫుడ్ ఇవ్వండి. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ ఇస్తారు, అలా కాదు. మీరు అన్నదానం చేసేటప్పుడు ఏం చేయాలంటే మంచి ఫుడ్ మీరు వండితే ఇంకా మంచి పుణ్యం వస్తుంది బయట కొనేదానికన్నా. సో వస్త్రదానం, ఈ విధంగా వస్త్రదానం కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. మన దగ్గర మిగిలిపోయిన బట్టలు ఇస్తుంటుంటారు. మీరు ఏం చేయాలంటే ఈ నెలలో ఎస్పెషల్లీ మార్చి 29వ తారీఖున మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎవరికైనా కొత్త వస్త్రాలు దానం చేయండి. చాలా ఆ రోజు ఏమవుతుందంటే ఈ షష్ఠాగ్రహం కూడా ముందే దరిద్రం అంతా పోతుంది. సరికొత్త ఎనర్జీలోకి మనం వెళ్తున్నాము అని చెప్పడానికి బెస్ట్ సైన్. రాబోయే ఉగాది కూడా ఉందండి. అవును, ఈ అవును 29వ తారీఖు కానీ ఈ షష్ఠాగ్రహ కూటమి రోజు కానీ మీరు నెగిటివ్ ఎనర్జీ కానీ మీరు హీల్ చేసుకుంటే ఉగాదిలో ఫ్రెష్ ఎనర్జీతో మన అంటే కొత్త ఎనర్జీతో అడుగు పెట్టచ్చండి. అండ్ ఇంకా తీసుకుంటే వాస్తు సూత్రాలు. చాలా మంది ఏమనుకుంటారంటే వాస్తు అంటే ఇంకా ఇది నిజమా అబద్ధం అంటారు. నిజం, నేను మళ్ళీ చెప్తున్నాను నిజం. ఏంటి సార్ అంటే వాస్తు అంటే గుర్తుపెట్టుకునే ఎనర్జీ. వాస్తు అంటే ఎనర్జీ అండి. సో ఈవెన్ చైనా, జపాన్లో కూడా ఈ వాస్తుని ఫాలో అవుతారు. కాకపోతే ఎనర్జీ అనమాట అక్కడ. వాస్తు అంటే ఎనర్జీ అండి. ఇట్స్ ప్యూర్లీ సైన్స్. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఏమైనా మంచి పండితులు ఉంటే, జ్యోతిష్యులు ఉంటే వాళ్ళని కలిసి ఆ రోజు మీ వాస్తుని ఇంట్లో ఒక్కోసారి ఎలా ఉంటుందంటే చీటికి మాటికి గొడవలు అవుతుంటాయి. డబ్బును కొంతమంది ఇంట్లో చూడండి డబ్బు వస్తుంది కానీ నిలబడదు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కానీ అవసరానికి దొరకదు అన్నమాట. సో ఆ రోజు మీరు చేయాల్సిందంటే ఇంట్లో ఏదైనా వాస్తు ప్రాబ్లం ఉంటే చూపించుకోండి ఆ రోజే. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఆ రోజు మీరు ఏం చేయాలంటే ఆ రోజే డిసైడ్ అవ్వండి స్ట్రాంగ్గా. రిచ్ పీపుల్ అంతా కూడా ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉంటారండి, నేను ఈ సంవత్సరం ఖర్చులు తగ్గించుకుంటాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వారన్ బఫెట్ చెప్తారు, అనవసరమైన వస్తువులు కొనుక్కుంటూ పోతే అవసరమైన వస్తువులు అమ్ముకోవాల్సి వస్తుంది. వారన్ బఫెట్ చెప్తారు. సో జీవితంలో అనవసరమైన వస్తువులు కొనుక్కోకూడదు. కొంతమంది ఎలా ఉంటారంటే షాప్లోకి వెళ్తారు, 50 రూపాయలు ఒక పేస్ట్ కొనాలని వెళ్ళి 5,000 రూపాయలు సరుకు పట్టుకొస్తుంటారు. వచ్చిన తర్వాత నేను దేనికి వెళ్ళాను, ఏం కొన్నాను అని చెప్పేసి మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఛే అని అనిపిస్తుంటుంది. ఇంట్లో మీరు అప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఇన్ని వస్తువులు కొన్నానా అని అనిపిస్తుంది. ఇల్లు ఖాళీ చేసినప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అంటారు, ఏమంటే సార్ మనిషి అని కూడా ఎవడైనా అసలు ఇన్ని వాడుతాడా, ఇన్ని కొంటాడా అనేసి అంటుంటారు. మనం ఎలా ఉంటుందంటే ఈసారి కొనకూడదు అనుకుంటాం, మళ్ళీ షాప్లోకి వెళ్ళేది మళ్ళీ మామూలే. జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక రూల్ ఉంటుందండి. ఏంటి ఆ రూల్ ఈసారి నేను క్లాస్లో చెప్తాను. అంటే మనీ విషయంలో చాలా మంది టెంప్ట్ అవుతారు, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి. సో దీనికి ఒక రూల్ ఉంది, వారన్ బఫెట్ చెప్పిన రూల్ సార్ నేను చెప్తాను. అండ్ ఇంకొకటి ట్రైలర్ మాత్రమే. షష్ఠాగ్రహ కూటమి మార్చి 25 క్లాస్ స్టార్ట్ అవుతుందండి. అంటే 29 కూడా మనం కంటిన్యూ చేస్తాం. సో ఆ రోజు నేను ఏం చేస్తాను, నెగిటివ్ ఎనర్జీ హీల్ చేస్తాను, మనీ కర్మ హీల్ చేస్తాను. గ్రహాలు అంటే దరిద్రం ఏదైతే ఉందో అది సింపుల్ గా ఇలా 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 అని ఎలా వదిలేయాలి నేను చేస్తానండి. ఎప్పటిలోపు దీన్ని ఎన్రోల్ చేసుకోవాలి సార్? ఈ నెల మార్చి 16th లోపు మీరు ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్నారంటే ఇమ్మీడియట్ గా మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు మనం దశ మారితేనే దిశ మారుతుంది, గ్రహం అనుగ్రహిస్తున్న అనుగ్రహం కూడా, అంటే గ్రహం కూడా అప్పుడప్పుడు అనుగ్రహించాలండి. సో అది నిజంగా చెప్తున్నా, ఈసారి 25వ బ్యాచ్ మీ లైఫ్ లోనే ఒకటే చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. లైఫ్ లో ఒక్కసారి నా క్లాస్కి రండి, మీకు అర్థమైపోతుంది. మీరే అంటారు ఒక్కసారైనా అన్వర్ క్లాస్కి వెళ్ళాలరా అని మీకు అర్థమైపోతుందండి. మీరే మీ ఫ్రెండ్స్కి చెప్తారో. ఇది మీకు ఇప్పుడు వింటున్నప్పుడు అనిపిస్తుంది ఈ ఎనర్జీ జస్ట్ ట్రైలర్ మాత్రమే. రియలీ ఫెంటాస్టిక్ అండి. యూనివర్స్లో జరిగేటువంటి షష్ఠగ్రహ కూటమి సైన్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి, అంటే లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అనుకున్నాం మనం, దానికి ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్ జరగాలని కోరుకుంటూ
థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ మంత్లో క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంటుంది? ఎస్, ఈ మంత్లో వెరీ స్పెషల్ బ్యాచ్. ఎందుకు అని సార్, ఏం సార్ ఇది నిజంగా స్పెషల్ బ్యాచ్? అవును, ఎందుకంటే ఇప్పుడు రాబోతుంది షష్టగ్రహ కూటమి ఉందండి, అండ్ ఉగాది కూడా త్వరలో రాబోతుంది. సో ఈ రెండింటిని మిక్స్ చేసి నేను స్పెషల్లీ డిజైన్ ప్రోగ్రామ్ చేశాను. ఏంటంటే కర్మాస్ని ఎలా హీల్ చేసుకోవచ్చు. సో ఈసారి జరగబోయే బ్యాచ్ మార్చి 25 నుంచి జరగబోతుందండి, మార్చి 25 నుంచి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈ మంత్ 16th లోపు మీరు ఎన్రోల్ చేసుకోండి. అయితే ఈ బ్యాచ్లో కర్మని హీల్ చేసుకోవడానికి కొన్ని సైంటిఫిక్, ఇందాక షష్టగ్రహ కూటమి రాకపోతుంది, ఉగాది రాకపోతుంది. ఎప్పుడైతే ఈ కర్మల్ని మనం క్లియర్ చేసుకుని ఉగాదిలోకి ఎంటర్ అవుతామో ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ చాలా మంది చాలా రోజులు బట్టి సార్ మేము చేస్తున్నాము, ఎవరైతే మీరు చాలా సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నాము, మాకు రిజల్ట్ రావడం లేదు, 2025 మాత్రం చాలా అద్భుతంగా ఉండాలని మీరు అనుకుంటే సో ఈసారి జరగబోయే కర్మ హీలింగ్ బ్యాచెస్లో రండి. మనీ కర్మస్ని ఎలా మీరు పొందొచ్చు అండ్ బ్యాడ్ మనీ కర్మస్ని ఎలా మనం డిలీట్ చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్తానండి. ఓకే, సో 16th లోపే ఎన్రోల్ చేసుకోవాలండి. యా, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి ఇమీడియట్గా ఈ మంత్ మార్చ్ 16th లోపు ఎన్రోల్ చేసుకోండి. క్లాసెస్ ఎక్కడ ఉంటాయని చాలా మంది అడుగుతున్నారు. ఆన్లైన్లో జూమ్లో ఉంటుందండి, ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఈ మంత్ మార్చ్ 25th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తారు. సో దాంతోపాటు కాంటాక్ట్స్ కూడా పెరుగుతాయి. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మీరు ఎవరైనా సరే 2025లో ఇప్పటి వరకు మాకు అనుకున్నది జరగలేదు, కలిసి రాలేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే సో అన్ని రకాలుగా కూడా కర్మ సిద్ధాంతంతో పాటు అంటే నెగిటివ్స్ వీడియో చూశారు కదా, సో నెగిటివ్ ఏది ఉన్నా సరే వాటిని క్లియర్ చేసుకొని ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటా. అంటే ఉగాది నుంచి అయినా సరే షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుంది. దాని నుంచి కూడా ఒక్కొక్క పాజిటివ్ వారాలోకి మన మైండ్ సెట్ కానీ మనం కానీ రావాలి అన్న అండ్ వెల్త్ని డెఫినెట్గా డెవలప్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ బ్యాచ్ మీకు ఉపయోగపడుతుంది. మార్చ్ 25th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 16th లోపు ఎన్రోల్ చేసుకోండి ఎవరున్నా సరే. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.